క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో హోటళ్లలో ఇప్పటికే బిర్యానీలో బొద్దింక, సాంబార్లో బల్లి, ఇలా చాలాసార్లు రకరకాల జీవాల అవశేషాలు బయటపడిన సంఘటనలు ఉన్నాయి. కాగా ఈసారి మాత్రం కొత్తగా పప్పులో జెర్రీ ప్రత్యక్షమైంది. అది కూడా ఏళ్లకు ఏళ్లుగా మంచి పేరు ఉన్న అబిడ్స్లోని ఓ ప్రముఖ హోటల్లో. అయితే సగం భోజనం చేసిన తర్వాత జెర్రీ ప్రత్యక్షం అవడంతో కస్టమర్ షాక్ అయ్యాడు. హైదరాబాద్లో తిండి తినాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన వరుస దాడులతో చిన్న చిన్న హోటళ్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు అన్నింటి భాగోతం బయటపడింది. దీంతో బయట భోజనం చేయాలంటే జంకుతున్నారు ప్రజలు. బయట తినాల్సిన సందర్భం వస్తే మంచి పేరున్న హోటళ్లు, నమ్మకం ఉన్న రెస్టారెంట్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. అయితే అలాంటి ఫేమస్ హోటళ్లకు వెళ్లాలంటే కూడా ఆలోచించాల్సిన సంఘటనలు ఎదురవుతున్నాయి. అచ్చంగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది అబిడ్స్లోని ఓ ప్రముఖ హోటల్లో. కస్టమర్ తింటున్న భోజనంలో పప్పులో జెర్రీ రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఆ ఫేమస్ హోటల్లో ఈ ఘటన జరిగింది. హోటల్కు వెళ్లిన ఓ కస్టమర్ వెజ్ థాలీ ఆర్డర్ చేశాడు. భోజనం చేస్తున్న క్రమంలో పప్పు కూడా తిన్నాడు. అయితే పప్పు గిన్నె అడుగులో జెర్రీ కనిపించడంతో షాక్ అయ్యాడు. భోజనం సగమైపోయింది. ఎక్కువ శాతం పప్పుతోనే తిన్నాడు. చివరికి జెర్రీ కనిపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. కాగా ఆ సిబ్బంది రెస్పాన్స్ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. పప్పులో జెర్రీ వచ్చిందని చెప్తే అది పాలకూర పప్పు కదా, పాలకూర వల్ల వచ్చి ఉంటుందని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో కస్టమర్కు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఓవైపు పప్పులో జెర్రీ వచ్చిందని చెప్తుంటే మరోవైపు ఆర్డర్లు తీసుకుంటూ టోకెన్లు ఇస్తూ భోజనంలో అదే పప్పును సప్లై చేస్తూనే ఉన్నారు. దీంతో బాధిత కస్టమర్ మిగతా కస్టమర్లకు జరిగిన విషయం చెప్పి ఎవరూ తినొద్దని హెచ్చరించడంతో వాళ్ళంతా తినకుండా జాగ్రత్త పడ్డారు. పప్పులో జెర్రీ వచ్చిందని కస్టమర్లంతా ఆందోళన వ్యక్తం చేస్తుంటే సిబ్బంది వెరైటీ సమాధానం ఇచ్చారు. ఆ పప్పు పక్కన పడేశామని, వేరే పప్పు రెడీ చేపించి ఇస్తున్నామని, ప్రాబ్లం ఏమీ లేదంటూ బుకాయిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరి అప్పటికే తిన్న కస్టమర్లు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ సిబ్బందిని నిలదీశారు. జెర్రీ వచ్చిన పప్పు తిన్న బాధిత కస్టమర్ వెంటనే హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి మంచి పేరున్న హోటల్లో ఇలాంటి ఘటన జరగడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మరి ఇలాంటివన్నీ చూస్తూ జనాలు హోటళ్లలో భోజనాలు ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. ఒకవేళ తిన్నా జర చూసుకొని తిని విలువైన ఆరోగ్యాలు కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు.